చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. యాక్చువల్గా ఒక ప్రభుత్వానికి ఇది తక్కువ టైమే కావచ్చు. బట్ ఈ తక్కువ టైంలోనే చాలా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంది అని ప్రజల్లో, వివిధ వర్గాల ప్రజల్లో కూడా అసంతృప్తి అయితే ఉంది. అండ్ అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత కూడా ఫుల్ పొలిటికల్గా యాక్టివ్గా ఉండి ప్రతి విషయం మీద కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ ట్విట్టర్ ద్వారా, మీడియా సమావేశాల ద్వారా, అండ్ ఇప్పుడు ప్రజా ఆందోళనల పేరుతో ఈ నెల 13, 27, నెక్స్ట్ 3వ తేదీ వరుసగా వాళ్ళ పార్టీ తరఫున కార్యక్రమాలకు పిలిపించారు. అండ్ జనవరి 3వ వారం నుండి సంక్రాంతి తర్వాత ఏకంగా నెక్స్ట్ దాదాపు అంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 రోజులు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 రోజులు, వారానికి ఒక పార్లమెంటు నియోజకవర్గం, అంటే 25 వారాలు, అట్లీస్ట్ ఆ 6 నుంచి 7 మంత్స్ కంటిన్యూస్గా జనంలో ఉండబోతున్నారు. పైపెచ్చి అక్కడే నిద్రపోతూ ఉన్నారు. నిద్ర కూడా అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇంత తక్కువ టైం పీరియడ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని నేరుగా జనాల్లోకి వెళ్తూ ఉన్నారు అని అంటే దీని వెనక అంత కారణాలు ఏమై ఉంటాయి అంటే జమిలీ ఎన్నికలు వస్తాయేమో అని చెప్పి దేశమంతా ఒక దేశవ్యాప్తంగా అభిప్రాయం ఉన్నప్పుడు, సో ఆ జమిలీ ఎన్నికలే టార్గెట్గా పెట్టుకొని ఆ ఎన్నికలు ఎదుర్కోవడానికే ప్రిపేర్ అయ్యే ఆ ప్రిపరేషన్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ షెడ్యూల్ పెట్టుకొని ఉన్నట్టున్నారు. ఆలోపు క్లారిటీ వస్తుంది జమిలీ ఎన్నికల మీద. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మళ్ళీ వరుస పెట్టాయన జనంలోనే ఉండిపోతారు. అది అందులో అయితే నో డౌట్. ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలను, క్యాడర్ను వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటూ తనకున్నటువంటి క్యాడర్ తను కాపాడుకోవడం ఇంపార్టెంట్. దానికోసం ఆయన ఇంత సుదీర్ఘ సమయాన్ని కేటాయించబోతూ ఉన్నారు. అండ్ జమిలీ ఎన్నికలను టార్గెట్గా చేసుకొని సరే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలతో కలిసే కార్యక్రమం అయినా ఆయన జనాల్లోనే ఉంటారు కాబట్టి జనం ఎప్పుడు అంటే ఆయనతో కలుస్తూనే ఉంటారు కాబట్టి 2 రోజులు కూడా ఇది ఒక పెద్ద వైసీపీ చాలా పెద్ద కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇక్కడ మనం ఇంకొకటి నోట్ చేసుకోవాలి, జగన్ గారికి కేవలం 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు అని అనుకుంటే మరి ఈ 6 నెలల్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రజల ముందుకే వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనే క్వశ్చన్ మార్క్ ఎవరికైనా వస్తుంది. అండ్ ఇప్పుడు ఆయన ఈ 6 నెలల్లో ప్రజల్లో ఏమంటారు చర్చకు పెట్టే అంశాలైనా, ప్రభుత్వం మీద చేసే విమర్శలైనా, ఇప్పుడు తన యాక్టివిటీస్ అయినా ఎన్నికల వరకు జనాలకు ఎంతవరకు గుర్తుంటాయి అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు ఎంతవరకు ఆదరిస్తారు అన్నది ఒక ప్రశ్న. నెక్స్ట్ 3వ ప్రశ్న ఏంటి, ఒకవేళ జమిలీ ఎన్నికలు రాకుండా 29లోనే ఎన్నికలు వచ్చే పరిస్థితి కనుక ఉంటే, 29లోనే ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటే మరి ఇప్పటి నుంచి మొదలెట్టే 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా తన కార్యక్రమాలను కంటిన్యూ చేయగలుగుతారా అన్నది 3వ ప్రశ్న. ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి బలం, అదే ప్రజలు. ఒక్కసారి తను ప్రజల్లోకి వెళ్తే జనం ఆదరిస్తారనే నమ్మకం, ఎన్ని రోజులైనా ప్రజల్లోనే ఉండి తను ఫైట్ చేయగలిగే ధైర్యం, ఆయన బలం అవే. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఎప్పుడు జనంలోనే ఉన్నారు. ఇప్పుడు జమిలీ ఎన్నికల టార్గెట్గా ఆయన జనంలోకి వెళ్తూ ఉన్న జమిలీ ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. కాదు నెక్స్ట్ 29లో ఎన్నికలు వచ్చినా అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయగలిగే ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. అందుకే జనంలోకి వెళ్తున్నట్టున్నారు. ఎవరైనా ఏం చేస్తారు, ఎన్నికలకు 6 నెలల ముందో, సంవత్సరం ముందో కార్యక్రమాలు చేసుకొని జనంలోకి వెళ్తారు. అప్పటి వరకు అడపా ఏదో ప్రోగ్రాములు పెట్టుకుంటారు. అలా కాకుండా జగన్ గారు ఇంత ముందుగానే 29లో ఎన్నికలు వచ్చేటట్లయితే 4.5 సంవత్సరాల ముందే జనంలోకి వెళ్తూ ఉన్నారు. అంటే 4.5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. జనంలోకి వెళ్ళి మళ్ళీ సైలెంట్ ఉండలేరు. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. మరి అంతగానం అంటే తాను ఎగ్జిక్యూట్ చేయగలుగుతారంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఆ నమ్మకం ఉంది కాబట్టి వెళ్తూ ఉన్నారు. జనం ఆదరిస్తారని నమ్మకం ఉంది కాబట్టి వెళ్తూ ఉన్నారు.
ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని ఆయన గమనించినట్టున్నారు. మనకు 40% మామూలుగా చూస్తున్న ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకొని ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేసింది, ప్రజా వ్యతిరేక విధానాలు, వీటన్నిటిలో కూడా జనాలను యాక్టివ్ చేసుకుంటూ వెళ్తే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ చాలా బలంగా నిలబడగలుగుతుంది. ఇప్పుడు 40%, దానికి 5% పెంచుకోవాలంటే చాలా ఆయనకు అంటే ఒక అంచనా ఉంటుంది కదా. సో అది దాన్ని ఏమంటారు, దాన్ని రీచ్ అయ్యే విధంగా ఇటు వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవాలి, ప్రభుత్వం మీద జనానికి ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇవన్నిటిని ఆయన క్యారీ చేసుకుని ముందుకు ఖచ్చితంగా వెళ్తారని చెప్పి అనిపిస్తుంది మొత్తానికి. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు ఇంత ముందుగా జనంలోకి వెళ్ళరు, కానీ ఈయన వెళ్తూ ఉన్నారు. సింపుల్, జనాలు ఆదరిస్తారని. జమిలి ఎన్నికలు రాకుండా 29లో వచ్చినా కూడా అంతవరకు జనంలో ఫైట్ చేయగలనని చెప్పి ఆయన నమ్మకం, ఆయన బలం, ఈ రెండే బహుశా ఆయన ముందుకు నడిపిస్తున్నట్లున్నాయి. అందులో అయితే అన్నాడు జగన్ గారి చరిత్ర చూడండి. జగన్ గారి చరిత్ర అంతా ఇదే. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కారణాలు ఏదైనా కానివ్వండి, జనంలో ఎక్కువ లేరు, క్యాడర్తో ఎక్కువ లేరు, రాజకీయాలు ఎక్కువ అప్పుడు టచ్ చేయలేదు అనేది నిజం. ఆ పీరియడ్ పక్కన పెడితే 19 నుంచి ఎన్నికలు వెళ్తే మొత్తం జనం మధ్యనే ఉన్నారు. దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, పాదయాత్ర ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి టఫ్ సిచ్యువేషనే ఉంది రాజకీయంగా. వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవాలి. మన ఎన్నికల చాలా 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 తక్కువ సీట్లకు పరిమితమయ్యారు. సో దాని నుంచి బయటపడాలి. పార్టీ మారుతున్నారు, నాయకులు పైన క్యాడరు మాతోనే ఉన్నారు అని చెప్పి ఆయన చూపించుకోగలగాలి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు వస్తారో తెలియదు. ఒకవేళ ఆయన నిత్యం జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేసి జనాల్లో కనుక ఆయన పూర్తి పాజిటివ్ అభిప్రాయం వస్తే, సో ఆయన జనాల నుంచి కాసింత బ్రేక్ ఇచ్చే విధంగా జగన్ గారి మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. చాలా ప్రశ్నలకు సమాధానాలు. సో మరి ఆ ప్రశ్నలు ఏంటో సమాధానాలు ఏంటో కాలంలో నిర్ణయిస్తుంది, చూద్దాం అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ముందే జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. చాలా సాహసోపేతమైన నిర్ణయం నన్ను అడిగితే. ఏదో ఒక ఆందోళన చేసి పక్కన పెట్టేయడం వేరు, ప్రతి వారం 2 రోజుల పాటు అక్కడే నిద్ర చేయడం అన్నది ఎంత పెద్ద ప్రోగ్రాం, చాలా పెద్ద ప్రోగ్రాం. మరి ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది? ప్రభుత్వంకి దీని నుంచి ఏమైనా కౌంటర్ ప్లాన్ ఉందా? ఇప్పటికే వ్యతిరేకత ఉంది, కూటమి పార్టీల మధ్య కోఆర్డినేషన్ లేదు అని వీటితో ఒకవైపు సతమతం అవుతూ ఉన్నారు. ఒకవైపు టీడీపీ నాయకుల, కూటమి పార్టీ నాయకుల దౌర్జన్యాలు, ఈ దోపిడీగానే పెరిగిపోయిందని చెప్పి ఆ పార్టీ అభిమానులే మాట్లాడుకునే పరిస్థితి ఉంది. మరి వీటన్నింటికి తోడు ఇప్పుడు సొంత కుంపట్లో సొంత ఇంట్లో కుంపట్లు ఉన్నాయి. సొంత ఇంట్లో ఇన్ ద సెన్స్ కూటమి పార్టీలలోనే నాయకుల మధ్య, ఒకే పార్టీలు ఇద్దరి మధ్య, కూటమి పార్టీలు వేరు పార్టీల మధ్య, రకరకాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తే అది మరింత మేకయ్యే పరిస్థితి ఉంటే దాన్ని ప్రభుత్వం ఎలా కౌంటర్ చేసుకుంటుంది అన్నది డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ టు వాచ్.